కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనం వచ్చేసి కొన్ని ఐపీఓస్ మనకి ఈరోజు స్టార్ట్ అయ్యి మనకి 23rd ఆగస్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. 23rd ఆగస్ట్ అనేది క్లోజ్ అవుతుంది. సో వీటిలో మనకి ఏ లిస్టింగ్ గెయిన్స్ ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది అనేది చూద్దాము. మనం ఇది బ్రాష్ లైఫ్ కేర్ హాస్పిటల్స్ అనేది రికమెండ్ చేసామండి. సో ఈరోజు ఓపెన్ అయింది విత్ 100% రిటర్న్స్. సో 1.3 lakhs పెట్టిన వాళ్ళకి నియర్ అబౌట్ 1.3 lakhs మనం ప్రాఫిట్ అనేది చూస్తున్నాము. కాకపోతే ఇది లాటరీ బేస్ అండ్ లక్ బేస్ కూడా ఉంటుంది. సో ఒకవేళ అది లిస్ట్ మనకి రాని వాళ్ళు ఈవెన్ మనం వచ్చేసి కొన్ని ఓలా ఎలక్ట్రిక్ కానీ కొన్ని మనం రికమెండ్ చేసాము ఆన్లైన్. సో అవి వచ్చేసి మనకి మంచి రికమెండేషన్స్ కూడా మనకి వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇది ఓలా ఎలక్ట్రిక్ మనకి 7680 రూపీస్ దగ్గర మనము రికమెండ్ చేసాము విత్ స్టాప్ లాస్. ఈవెన్ మన రీసెంట్గా కూడా 107 స్టాప్ లాస్తో రికమెండ్ చేసాము ఈవెన్ ఆఫ్టర్ ఐపీఓ. ఎవరైతే అలాట్ అవ్వలేదు సో వాళ్ళు ఎంటర్ అయిన వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఈ ఐపీఓస్ ఒకవేళ అలాట్ అవ్వకపోయినా మనం ఎప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ అవ్వాలనేది మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నాం. అది మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ మూడిట్లో మనం ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తుందని చూద్దాము. ఇంకోటి మనం చూసినట్లయితే ఇది వచ్చేసి ఐడియల్ టెక్నోప్లాస్ట్ ఎస్ఎంఈ ఐపీఓ 23rd ఆగస్టు మనకి 1.21 lakhs కావాలి. సో ప్రస్తుతం 2.02 times సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకోటి క్యూఈసీ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ 23rd ఆగస్టు మనకి 2.79 times సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకోటి వచ్చేసి మనకి ఓరియంట్ టెక్నాలజీస్ 23rd ఆగస్ట్, ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనకి 14,832 రూపీస్ మనకు అవసరం. 3.46 times అంటే మంచిగానే ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వీటి యొక్క ఫైనాన్షియల్స్ చూసి మనం ఇది అప్లై చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో ఎవరైతే మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకి తక్కువ అమౌంట్ ఉందో అదే వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి ఓరియంట్ టెక్నాలజీస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఓరియంట్ టెక్నాలజీస్ కంపెనీ వచ్చేసి 2022 స్టార్ట్ అయ్యి రెవెన్యూ 469 CR ఉంటే ఎక్స్పెన్స్ 424 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 33.49 CR ఉంది. అండ్ 2023 చూసినట్లయితే సో ఎక్స్పెన్స్లో మనకి నియర్ అబౌట్ 20% అప్ సైడ్ మొమెంటం ఉంటే మనకి ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగిందండి. రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి వచ్చేసి స్లైట్గా పెరగడం చూస్తున్నాము. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూలో 10% ఇంక్రిమెంట్ కనబడింది, ఎక్స్పెన్స్లో కూడా 10% దాకా పెరిగింది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకు 41.44 మనకి క్రోర్స్ అనేది చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది మనకి మంచి కొంత ఇంక్రిమెంట్లోనే ఉంది కాబట్టి మనం ఇది లిస్టింగ్ గెయిన్స్ కోసం చూడొచ్చు. సో ఎంతవరకు లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు అనేది మనం గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్యూవీసీ ఎక్స్పోర్ట్స్ అనేది ఇక్కడ చూద్దామండి. ఇది వచ్చేసి మన కంపెనీ వచ్చేసి 2022లో ఇది మొత్తం వచ్చేసి ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మనకి చూసినట్లయితే ఇయర్ 127.83 CR చూపిస్తుంది, ఎక్స్పెన్స్ 125.48 CR చూపిస్తుంది, మనకి 91 lakhs ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపిస్తుంది. 91 lakhs చూడండి. నెక్స్ట్ 2023 చూడండి, 214.71 CR రెవెన్యూ చూపిస్తే 210.30 CR. సో నియర్ అబౌట్ 70 to 80% పెరిగిందండి ఈవెన్ రెవెన్యూలో కానీ ఎక్స్పోర్ట్లో కానీ. సో ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి అదే విధంగా పెరగడం జరిగింది. 2024 చూసినట్లయితే ఈవెన్ రెవెన్యూ మనకి డబుల్ అయింది, ఎక్స్పెన్స్ కూడా ఇక్కడ డబుల్ చూపిస్తున్నారు. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా డబుల్ చూపిస్తున్నారు. సో ఓవరాల్ ఎక్స్పెన్స్తో పాటు రెవెన్యూ ఎక్స్పెన్స్ ఆల్ టుగెదర్ పెరుగుతుంది. సో ఎక్స్పెన్స్ మనకి ఏంటంటే ఎప్పుడైనా మనకి అంత ప్రొపోర్షనేట్ ఉండకూడదు అండి. ఎక్స్పెన్స్ కొంత తగ్గుతూ ఉండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరుగుతూ ఉంటే మనము బాగా రికమెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇది హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ ఐడియల్ టెక్నోప్లాస్ట్ చూద్దాము. ఇది మనకి చూసినట్లయితే ఇయర్ 2021లో 5.69 CR ఉంది, 5.59 CR ఎక్స్పెన్స్ అయితే చూపిస్తున్నారు, 10 lakhs ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. 2022 చూసినట్లయితే 5.68 CR రెవెన్యూ, 5.59 CR వచ్చేసి ఎక్స్పెన్స్, 0.11 అంటే 11 lakhs మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తున్నారు. నెక్స్ట్ 2023 చూసినట్లయితే 12 CR అంటే రెవెన్యూలో 100% మోర్ దెన్ 100% పెరిగింది, ఎక్స్పెన్స్లో కూడా పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 4 times పెరగడం చూస్తున్నాము. నెక్స్ట్ ఫిబ్రవరి 2024 దాకానే ఇచ్చారు, రెవెన్యూ మనకి 100% పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా పెరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మన నియర్ అబౌట్ మనకి 7 times దాకా పెరిగింది. సో ఐడియల్ టెక్నోప్లాస్ట్ ఫైనాన్షియల్ మనకి రిపోర్ట్ అనేది కొంత ప్రాఫిటబుల్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ క్యూబీసీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా చూస్తామండి. ఇక్కడ చూడండి, ఓరియంట్ టెక్నాలజీస్ ఏదైతే మనం చూస్తున్నామో సో జస్ట్ 2000 అన్నట్లు ఇస్తున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి మనకి ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ. నెక్స్ట్ క్యూవీసీ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 70% అనేది ఇక్కడ చూస్తున్నాము. సో నియర్ అబౌట్ 70,000 ప్రాఫిట్. ఐడియల్ టెక్నోప్లాస్ట్ వచ్చేసి మనకి వచ్చేసి 10,000 అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో 10,000 అనేది మనం చూస్తున్నాము. సో ఎవరైతే మేజర్ ఓరియంట్ టెక్నాలజీస్ అనేది లిస్టింగ్ గెయిన్స్గా చూడాలనుకుంటారో అది మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. సో మీరు ఇది చూడండి, ఓరియంట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నారో ఇది వచ్చేసి ఐటీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఐడియల్ టెక్నోప్లాస్ట్ వచ్చేసి మనకి
వచ్చేసి ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ మనకి 1.21 అన్నట్లుగా చూస్తున్నారు. సో ఇది ఓవరాల్గా వచ్చేసి మనకి కంపెనీ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలంటే మాత్రం ఓరియంట్ టెక్నాలజీస్ మనం ఇక్కడికి వెళ్ళాలండి. సో ఇది ఏ కంపెనీ ఏందనేది, ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ఐటీ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాం. సో ఓరియంట్ టెక్నాలజీస్ ఇది ఐటీ కంపెనీ, 2 ఐటీ కంపెనీస్ అనేది చూస్తున్నారు. కాకపోతే ఇది ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో క్యూవీసీ ఎక్స్పోర్ట్స్, దీని యొక్క కంపెనీ గురించి మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఎందుకంటే మనకి క్యూవీసీ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఆఫ్ డీలింగ్ ఫెర్రో అలాయ్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు హై కార్బన్. సో ఇదేంటంటే మెటల్ రిలేటెడ్ ఉందండి. సో మెటల్ రిలేటెడ్ ఉంది అండ్ చాలా కంట్రీస్ కూడా ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నట్లుగా చూస్తున్నాము. చాలా కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చాలా హైగా ఉంది. సో క్యూవీసీ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో గ్రే మార్కెట్ ప్రీమియం చాలా హైగా ఉంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ అప్లై చేయాలనుకునే వాళ్ళు మేజర్గా ఈ ఓరియంట్ టెక్నాలజీస్ 15,000 బిలో ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకొని లిస్టింగ్ గెయిన్స్ కోసం. సో క్యూవీసీ ఎక్స్పోర్ట్స్ అనే వాళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర అయితే మనకి 1.5 lakhs దాకా అమౌంట్ ఉంటుందో అది వచ్చేసి దీనిలో వచ్చేసి మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.